మిషన్ ఎంసీక్యూస్ ఛానల్కు స్వాగతం. ఏపీ టెట్ అభ్యర్థుల కోసం సోషల్ స్టడీస్ను తరగతుల వారీగా, పాఠాల వారీగా ఎంసీక్యూస్ రూపంలో అందిస్తున్నాం. ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలపై పరీక్షా స్థాయి ప్రశ్నలు మరియు పూర్తి వివరణలతో మీ సిద్ధతను సులభతరం చేస్తున్నాం. మీ ప్రిపరేషన్ను మరింత బలపరుచుకోవాలంటే ఇప్పుడే మిషన్ ఎంసీక్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయనగర సామ్రాజ్యం పార్ట్ 2 నుండి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. విజయనగర రాజులకు నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం విఠలస్వామి ఆలయం. హంపిలోని ప్రసిద్ధ రథం ఏ దేవాలయంలో ఉంది? విఠలస్వామి ఆలయం. విజయనగర రాజుల అధికార భాష ఏది? తెలుగు. విజయనగరంలో విదేశీ వ్యాపారులు వచ్చిన దేశం? పోర్చుగల్. పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పేస్ ఎవరి కాలంలో వచ్చాడు? కృష్ణదేవరాయల కాలంలో. విజయనగర రాజులు గుర్రాలను దిగుమతి చేసుకున్న ప్రాంతం? అరేబియా. విజయనగర సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం? తల్లికోట యుద్ధం. తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం 1565. తల్లికోట యుద్ధాన్ని మరో పేరుతో ఏమంటారు? రాక్షసి తంగడి యుద్ధం. తల్లికోట యుద్ధంలో విజయనగర పక్షాన నాయకత్వం వహించిన నాయకులు ఎవరు? రామరాయలు. విజయనగర సామ్రాజ్య 4 పాలక వంశాల సరైన క్రమం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మొదట సంగమ, రెండవ సాళువ, మూడవ తులువ, చివరిది అరవీటి వంశం. విజయనగర సామ్రాజ్యాన్ని వరుసగా ఈ వంశాలు పాలించాయి. అరవీటి వంశ స్థాపకుడు ఎవరు? తిరుమల రాయలు. అరవీటి వంశం చివరి పాలకుడు ఎవరు? మూడవ శ్రీరంగరాయలు. విజయనగర సామ్రాజ్య కాలంలో వ్యవసాయాభివృద్ధికి ప్రధాన కారణం ఏమిటి? ఆనకట్టలు, కాలువలు. విజయనగర రాజులు ఎక్కువగా ఏ మతాన్ని ఆదరించారు? హిందూ మతం. విరూపాక్ష ఆలయం ఎక్కడ ఉంది? హంపి. హజారా రామాలయం ప్రసిద్ధి చెందింది దేనికి? శిల్పకళ. విజయనగర సామ్రాజ్యంలో సైనికాధికారులను ఏమని పిలిచేవారు? అమరనాయకులు. అమరనాయక వ్యవస్థను పోలిన వ్యవస్థ ఏది? ఇక్తా వ్యవస్థ. ఇక్తా వ్యవస్థ అనేది ఢిల్లీ సుల్తానులది. విజయనగర సామ్రాజ్యంలో ప్రముఖ నౌకాశ్రయాలలో కానిది ఏది? మచిలీపట్నం. కృష్ణదేవరాయల కాలంలో విదేశీ యాత్రికుడు డొమింగో పేస్ ఏ దేశానికి చెందినవాడు? పోర్చుగల్. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన పార్సీ యాత్రికుడు ఎవరు? అబ్దుల్ రజాక్. అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని సందర్శించినప్పుడు పాలకుడు ఎవరు? రెండవ దేవరాయలు. రెండవ దేవరాయలుని ఏ బిరుదుతో పిలిచేవారు? ప్రౌఢదేవరాయలు. కృష్ణదేవరాయలను ఏ బిరుదుతో గౌరవిస్తారు? ఆంధ్రభోజుడు. కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో కానివారు ఎవరు? తిమ్మరుసు. తిమ్మరుసు అనేవారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మంత్రి కానీ అష్టదిగ్గజాలలో కవి కాదు. పింగళ సూరణ రచించిన మరో గ్రంథం ఏది? రాఘవ పాండవీయం. రామరాజ భూషణుడు ఏ ఆస్థానానికి చెందిన కవి? కృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్య కాలంలో
ప్రసిద్ధి చెందిన నృత్య రూపం ఏది? కూచిపూడి. తల్లికోట యుద్ధంలో విజయనగరానికి వ్యతిరేకంగా పోరాడిన సుల్తానులు ఎవరికి చెందినవారు? దక్కన్ సుల్తానులు. తల్లికోట యుద్ధం తర్వాత రాజధాని ఎక్కడికి మార్చబడింది? పెనుగొండ. విజయనగర సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన పాలకుడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? భూమి శిస్తు. విజయనగర కాలంలో ఎక్కువగా ఎగుమతి చేసిన వస్తువు ఏది? సుగంధ ద్రవ్యాలు. విజయనగర కాలంలో దిగుమతి చేసిన ముఖ్య వస్తువు ఏది? గుర్రాలు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత దక్షిణ భారతదేశంలో బలపడిన శక్తులు ఎవరు? నాయక రాజ్యాలు. విజయనగర సామ్రాజ్య కాలాన్ని దక్షిణ భారతదేశ చరిత్రలో ఏమని పిలుస్తారు? స్వర్ణయుగం. హంపి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. హంపిని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది? యునెస్కో. విజయనగర సామ్రాజ్యం అధ్యయనానికి ప్రధాన ఆధారాలను కానిది ఏది? వేదాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఎంసీక్యూస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.